పెట్రోల్ పోస్తే మండుడు కాదు, పెరుగుతున్న పెట్రోల్ రేట్లు చూసినా మంటలు లేస్తున్నాయి. 10 పైసలు 20 పైసలు అనుకుంటా పెంచేంత టైం లేదు. 2 రూపాయలు 3 రూపాయలు అనుకుంటా వారం లోపట్నే అవ్వ వరుస పెట్టి పెంచాలనుకుంటా మోడీ సర్కార్ మోపు చేస్తున్న ఆ రేట్లు చూస్తుంటే పండ్లు బయటికి తీయాలంటేనే భయపడే కాలం వచ్చింది. అయితే పిఎం సార్ చేస్తున్న దీని వెనుక పెద్ద కారణం ఉందట. అదేందో మా వాళ్ళు చెప్తారు ఇనుండ్రి. ఇక చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, సోషల్ మీడియాలో కానీ ఖర్చు లేకుండా ఖాతా ఉంది కానీ పెట్రోల్ రేట్లు పెరిగిన ముచ్చట మీద మంటల మీద మస్తు మాటలు రాస్తురుగా ఒక్కొక్కరు. అయినా పెంచిరు అని అంటారు, ఏం పెంచిరా అర్థం కాదు. 10 రోజుల్లో 4 సార్లు పెంచిరు గంతే కదా. ఇప్పుడు పెరిగిన రేట్ల ప్రకారం పెట్రోల్ లీటర్ 115 రూపాయల 58 పైసలు, డీజిల్ 103 రూపాయల 74 పైసలు. మరి పెంచకుంటే ఏం చేస్తారు? అరే ఓ దిక్కు మన ప్రియతమనైతే మోడీ సార్ ఏం చెప్పిండు, ఎక్కువ బండ్లు కార్లు వేసుకొని బయట తిరగకుర్రి, ఖర్చులు తక్కువ చేసుకోరని చెప్పే కదా. అయినా జనాలు మారకుంటే ఎర్రటి ఎండలు కూడా బయటకు వస్తుండే. ఇక మీరు ఇట్లయితే ఇన్నరు అనుకుంటా ఇంత రూపాయి 2 రూపాయలు పెంచుతున్నాడు. అట్లా చేస్తారన్న బుర్ర బండి చేసుకొని బజార్లకు ఎక్కువ బంద్ చేస్తారు కావచ్చు అని. ఇట్లా పెట్రోల్ రేట్లు పెరిగిందని బైకులు బయట తీయకుంటే ఎంత పొగ కాలుష్యం తక్కువై పర్యావరణం పచ్చగా ప్రకృతి కలకలలాడుతుంది. మీదికెళ్ళి మాడవలిగే తీరు కొడుతున్న ఎండలకు వడదెబ్బలు దాకి ఇంట్లో ఇడ్లీలు తినుకుంటే అడ్డం బండే గోస కూడా రాదు. ఏ మెట్రోల్లో బస్సుల్లో పోతే ఖర్చు తక్కువే. ఎడ్సైడ్ పెట్టి కూర్చుంటే ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు సిరీస్లు అయిపోయా, రికామ్ లేకుండా రీల్స్ చూసుకునే టైం దొరికే. పబ్లిక్ పానం సల్లగా ఉండాలని మోడీ సార్ ఆలోచన చేస్తే రేట్లు పెంచిండు అని రెచ్చిపోతురుగా ఒక్కొక్కరు. ఇంకా కూడా బండ్లు కార్లు తీస్తురని రేపు ఇంకో 20 రూపాయలకెళ్ళి 33 రూపాయల దాకా విడతల వారీగా పెంచి అసలైన అచ్చేదిని చూపిస్తారట మోడీ సారు. 5 రాష్ట్రాల ఎలక్షన్ల ముంగట్నేమో సప్పుడు చేయకుండా ఇప్పుడు రాత్రి రప్పరప్ప పెంచిండు అని అనబట్టి ఇంకొందరు. మరి ఎన్నికల ముందు పెంచితే ఎవరైనా బీజేపీకి ఓటేస్తుండొచ్చునా? అందుకే ముద్దుగా 3 రాష్ట్రాలు గెలిచినాక మనల్ని కూడా రాపేది అన్నట్టు ఇప్పుడు పెంచుతున్నారు. ఇక ఇంకొందరు ఉండేమో క్రూడ్ ఆయిల్ రేటు తక్కువైనా కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుడేంది అని మాట్లాడబట్టిరు. అవునయ్య, అది ఆర్టు. జనాలను జాదు చేసి మోసం చేస్తుడు కూడా ఒక ఆర్టే కదా. ఆ ఆర్టును మెచ్చుకోవాల్సింది పోయి వామో వాయో అని ఉరితే ఓ పద్ధతేనా? పెట్రోల్ పెరిగినా లైన్లో నిలబడి మరీ కొట్టియాలి. ఒకవేళ బండి నడిమిట్లా ఆగిపోయినా దేశం కోసం గీంత చేయలేనా అనుకుంటే ఎర్రటి ఎండలు కూడా నూక్కపోవాలి. ఎక్కువ తక్కువ మాట్లాడితే దేశద్రోహులు అవుతారు సుమా, చూసుకోరు మరి అని అనుకుంటా మోడీ సార్ పెంచుతున్న పెట్రోల్ రేట్ల ముచ్చట్లు చూసి ఇట్లా రాసుకొస్తారు సోషల్ మీడియాలో జనాలుగా.